హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం కుతుబ్ షాహీ టోమ్స్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి గోల్కొండ ఫోర్ట్కి దగ్గరలో ఉంటుంది అండ్ హైటెక్ సిటీ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 10 రూపీస్, పిల్లలకి 5 రూపీస్. వెహికల్ పార్కింగ్కి కూడా పే చేయాలి. కార్స్కి అయితే 20 రూపీస్ అండ్ బైక్స్కి 10 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్కి ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ అయితే కంపల్సరీగా పే చేయాలి. ఒక గ్రూప్లో ఒక మొబైల్ ఫోన్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంది. మేమైతే వీక్డే వచ్చాము, సో కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది ఈరోజు. ఈ టోమ్స్కి ఎంట్రన్స్ దగ్గరలోనే కొంతమంది గైడ్స్ అయితే ఉన్నారు. ఈ ప్లేస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా సపరేట్గా ఛార్జ్ చేస్తారు. కుతుబ్ షాహీ ఫ్యామిలీకి చెందిన రాజులు ఇక్కడ టోమ్స్ అండ్ మాస్క్స్ని బిల్డ్ చేశారు. ఇక్కడైతే కొన్ని చాలా పెద్ద టోమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని చిన్న చిన్న టోమ్స్ కూడా ఉన్నాయి. చిన్న టోమ్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నాయి. పెద్ద టోమ్స్ అయితే 2-3 ఫ్లోర్ల హైట్ వరకు కట్టారు. మనం ఇప్పుడున్నది అబ్దుల్లా కుతుబ్ షాహీ టోమ్లో. ప్రతి టోమ్కి ముందు ఆ టోమ్కి సంబంధించిన హిస్టరీ అయితే పెట్టారు. ఈ టోమ్స్ లోపల సెంటర్లో వాళ్ళ సమాధి ఉంది. ఈ డోమ్స్ని అయితే ఒరిజినల్గా బ్లూ అండ్ గ్రీన్ టైల్స్తో బిల్డ్ చేశారంట. చాలా వరకు డ్యామేజ్ అయ్యేసి ఉంది. రీస్టోర్ చేయడానికి చాలా వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. ఈ మొత్తం కుతుబ్ షాహీ టోమ్స్ ల్యాండ్స్కేప్ ఇక్కడైతే పెట్టారు. ఇక్కడున్న స్ట్రక్చర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది. ఇక్కడైతే ఈ ప్లేస్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ కుతుబ్ షాహీ కింగ్స్ వాళ్ళ టైమ్ లైన్స్ కూడా ఉన్నాయి. 1518 నుంచి 1675 వరకు రూల్ చేసిన కుతుబ్ షాహీ కింగ్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్నైతే అగాఖాన్ ట్రస్ట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ కులీ కుతుబ్ షా డైనెస్టీ 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ మల్క్తో స్టార్ట్ అయింది అండ్ 1687లో సుల్తాన్ అబ్దుల్ హసన్ కుతుబ్ షాతో ముగిసింది. ఈ కుతుబ్ షాహీ డైనెస్టీలో మొత్తం 8 మంది సుల్తాన్లు ఉన్నారు. 7 సుల్తాన్లకు మాత్రమే ఇక్కడ టోమ్స్ ఉన్నాయి. సో అందుకని ఈ ప్లేస్ని 7 టోమ్స్ అని కూడా పిలుస్తారు. ఈ పాపులర్ 7 టోమ్స్లో ఉన్న సుల్తాన్స్ ఎవరంటే, ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ మల్క్, సెకండ్ జంషెడ్ కులీ కుతుబ్ షా, థర్డ్ సుబాన్ కులీ కుతుబ్ షా, ఫోర్త్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఫిఫ్త్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, సిక్స్త్ మహమ్మద్ కుతుబ్ షా, ఫైనల్గా 7th సుల్తాన్ టామ్ వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షాది. కుతుబ్ షాహీ పీరియడ్లో ఈ టామ్స్ని వర్షిప్ చేసేవాళ్ళు. 1687లో మొఘల్ ఆర్మీ గోల్కొండ ఫోర్ట్ని సీజ్ చేసినప్పుడు ఈ టోమ్స్ని బరాక్స్గా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచే గోల్కొండ ఫోర్ట్ని అటాక్ చేయడానికి ఈ టోమ్స్ పైనే గన్స్ని మౌంట్ చేశారు. 19th సెంచరీలో ఈ టోమ్స్ రీస్టోరేషన్ వర్క్స్ని స్టార్ట్ చేశారు. గార్డెన్ని బిల్డ్ చేశారు. దాంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా. 8వ సుల్తాన్ అయిన అబ్దుల్లా హాసన్ కుతుబ్ షా టోమ్ తప్ప మిగతా 7 సుల్తాన్ల టోమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. హయాత్ బక్షీ బేగం, ది ఓన్లీ డాటర్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా టోమ్ కూడా ఇక్కడ ఉంది. ఈ కుతుబ్ షాహీ టోమ్స్ని 2014లో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా యాడ్ చేశారు. తెలంగాణ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్ అండ్ అగాఖాన్ ట్రస్ట్ వాళ్ళు దీని రీస్టోరేషన్ వర్క్స్ చేస్తున్నారు. గ్రౌండ్ నుంచి ఒక 6 to 7 feet హైట్లో ప్లాట్ఫామ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి వాటి మీద ఈ సుల్తాన్ టామ్స్ని బిల్డ్ చేశారు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ సుల్తాన్స్ టామ్సే కాకుండా వాళ్ళ రాయల్ ఫ్యామిలీకి చెందిన మిగతా వాళ్ళ టామ్స్ కూడా ఉన్నాయి. ఈ టామ్స్ నుంచి గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళడానికి అప్పట్లో ఒక గేట్ లాగా ఉండేది. అదైతే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రీసెంట్గా రీస్టోర్ చేశారు. ఈ టామ్స్ని ఇండో ఇస్లామిక్ స్టైల్లో బిల్డ్ చేశారు. ఈ టామ్స్లో ఉన్న సుల్తాన్స్ అందరూ ఒకప్పుడు గోల్కొండని రూల్ చేసేవాళ్ళు. ఈ టామ్స్ గోల్కొండ ఫోర్ట్లో ఉన్న బంజారా దర్వాజాకి నార్త్ సైడ్లో ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్లో ఈ టామ్స్ కూడా ఒకటి. కుతుబ్ షాహీ పీరియడ్లో ఈ టామ్స్ని చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసేవాళ్ళంట. దీని లోపలైతే చెట్లు చాలా ఉన్నాయి అండ్ చిన్న చిన్న గార్డెన్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్తో అయితే ఈజీగా 1 to 2 hours స్పెండ్ చేయొచ్చు ఇక్కడ.
ఇక్కడైతే ఒక చిన్న క్యాంటీన్ ఉంది. వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్.